మండల స్థాయి అధికారులు జిల్లా అధికారులు డ్యూటీ అధికారులు లోపల ఉన్నాయి. గ్రామ స్థాయి అధికారులు బయట సార్ దయచేసి జిల్లా అధికారులు డివిజనల్ స్థాయి మండల స్థాయి అధికారులు కాకుండా గ్రామ స్థాయి అధికారులు కూడా టెంట్లో వెయిట్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. రావాల్సిందిగా కోరుతున్నాం సార్. విఆర్ఓలు పంచాయత్ సెక్రటరీస్ ఇప్పుడంతా ఉన్నవారు ఉండండి, అనఫిషియల్ మాత్రమే బయటికి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నారు సార్. దయచేసి విలేకరులు కొంచెం సమయం పాటించవలసిందిగా కోరుతున్నాను సార్. దయచేసి ప్లీజ్ కేటాయించిన సెక్టార్లో సార్ ప్లీజ్ సార్. నమస్కారం. ప్రెస్ వారు దయచేసి కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం సార్. గౌరవ మంత్రివర్యులు ప్రోగ్రామ్ చేస్తున్నారా? అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధికారులకు అలాగే ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ వినూత్నమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏమనగా ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అయిపోయింది. చాలా మంది ప్రజల్లో అసంతృప్తి అనేది ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాల నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు అయితే 100కి 100 రూపాయలు అందుతున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ పరంగా అయితే ప్రభుత్వం పైన ఏ విధంగా కాంక్షించిందో ఆ విధంగా అయితే గ్రామీణ స్థాయిలో జరగడం లేదని మాకు తెలుసు, మీకు తెలుసు. కాబట్టి ముఖ్యంగా రెవెన్యూ పరంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద అవగాహన కల్పించడానికి ఈరోజు అధికారులకు అలాగే ప్రజల మధ్య సమన్వయం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో రెవెన్యూ పరంగా చేసిన తప్పిదాలన్నీ ఈరోజు ప్రజలకైతే ఒక శాపం అయిపోయినాయి. ముఖ్యంగా ఆన్లైన్ విషయంలోనైతేనే ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఆత్మహత్యలు శరణ్యమైనట్టు రైతులైతేనే భూమి లబ్ధిదారులు అయితేనే బాధపడుతున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో రెవెన్యూ పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి సివిల్ డిస్ప్యూట్లు కానీ అవి సివిల్ డిస్ప్యూట్లు మళ్ళా అవి పోలీస్ స్టేషన్ల వరకు పోవడము, కేసులు పెట్టుకోవడం కూడా జరుగుతున్నాయి. అంటే ఒకసారి అందరూ ఉద్యోగస్తులు మీరు కూడా అర్థం చేసుకోవాలా. మేము ప్రభుత్వం నుంచి ఒకటి అడుగుతున్నాం, రోజుకు ఒక్కొక్కటి ఒక గ్రామంలో మీ తరఫున కార్యక్రమం ఏదైతే ఈ రెవెన్యూ పరంగా సమస్యలు ఉన్నాయో అర్జీదారులు ఎవరైతే మీ దగ్గరికి వస్తున్నారో ఒక రోజుకు ఒకటి లెక్క చేసినా కూడా
వచ్చే 6 నెలల్లోనే ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. అంతేగాని రాజకీయ నాయకులు మేమైతే సిఫార్సు లేఖలు పంపిస్తానే ఉన్నాం, స్లిప్పులు పెడతానే ఉన్నాం. ప్రజలు పెళ్లిళ్ళ దగ్గరికి పోయినా, చావుల దగ్గరికి పోయినా, ఎక్కడ ఏ ఫంక్షన్ అటెండ్ అయినా కూడా రెవెన్యూ పరంగా సంబంధించిన అర్జీలు ఇక్కడ కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నాయి. కేవలం మంత్రులకే కాదు, ఎమ్మెల్యేలకి కాదు, ప్రతి ఒక్కరి దగ్గరికి గ్రివెన్స్ అనేది వస్తే 100 గ్రివెన్స్ వస్తే 90 గ్రివెన్స్ అయితే రెవెన్యూ పరంగానే వస్తాయంటే దయచేసి అధికారులంతా మీరు కూడా గ్రహించాలా. ఎవరైతే ఈ దేశానికి రాష్ట్రానికి వెన్నుగా ఉన్నారో రైతులు, వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు సహృదయంతో గత ప్రభుత్వాలాగా మీ మెడ మీద కత్తి పెట్టి తప్పుడు పనులు చేయండి. తప్పులు చేసి మాకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, మాకు ఎవరైతే అడుగులకు మడుగులు ఎంతో ఉన్నారో వాళ్ళకి సాయం చేయమని మీరు చెప్పడంలే. గత 5 సంవత్సరాల్లో అలాగే ముందు అపరిశుభ్రంగా ఏమైతే సమస్యలు ఉన్నాయో, సాల్వ్ కాని సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మీ దృష్టికి తీసుకొని వస్తాం. ఈ 5 నెలలు అయితే చాలా మటుకు జరగలేదు. మీకు ఒత్తిడి అనుకోండి, ఎక్కువ బర్డెన్ అవుతానని మీరు చెప్తున్నారు. మేము కలెక్టర్ గారితో ఇప్పుడు కూడా మాట్లాడాను నేను. ఈ సమస్యలు అయితే జాయింట్ కలెక్టర్ లెవెల్లో, ఆర్డీఓ గారి లెవెల్లో, అలాగే కలెక్టర్ లెవెల్లో అయితే మేము చూసుకుంటాం. ముఖ్యంగా మండల వ్యవస్థ, మండల రెవెన్యూ ఆఫీస్ నుంచి ఏదైతే రికార్డు పర్ఫెక్ట్ గా పోతుందో అవే రికార్డు అక్కడ పైన ఆమోద ముద్ర వేసుకుంటాయి. కాబట్టి 90% రెవెన్యూకి సంబంధించిన సమస్యలు అయితే గ్రామ స్థాయిలో జరగాల, మండల స్థాయిలోనే జరగాల. విఆర్ఓలు, ఎంఆర్ఓలు మీ చేతుల్లోనే ఎక్కువ పని ఉంది. ఎవరో